అమ్మ కట్టెలు ఏరుకొని వద్దామని అన్నది. నాకు నిజంగా కట్టెలు ఏరుకోవడం అంటే ఏదో తెలియదు. సరే వెళ్ళాను, మా అత్తమ్మతోటి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏరుకోవాలంటే ఏందో కూడా నాకు తెలియలేదు. ఆమె ఏరిచ్చింది, కట్ట కట్టింది, ఈ మూట కట్టి తల మీద పెట్టింది. ఆమె తల మీద పెట్టేసరికి కట్టుకున్న కాడ కింద పోతుంది. మళ్ళా తెచ్చి మళ్ళీ పెట్టుకోవడానికి ఇక నాకు చేత కాక ఆ కట్టెల మూటకి ఒక పెద్ద తాడు కట్టి లాక్కొని వచ్చా. ఏమి నవ్వుతా ఉందో నా వెనక ఆమె కూడా వస్తా. అట్లాగా చాలా విషయాలలో కూడా నాకు తెలియని విషయాలు కూడా తెలియజేస్తూ మంచిగా ఉదయాన్నే లేచి పెద్ద డేక్షాకి మజ్జిగ తిరుగుతూ ఉండేది. నేను కూడా ఆమెను చూసి మేము లీటర్ పాలు తీసుకుంటాం, నేను కూడా మజ్జిగ తిరిగేదాన్ని. ఎంత అంటే ఎలాగ మనం ఏ విధంగా ఏ పనులు చేస్తే మనకి మంచిది అనేటువంటి విషయాలన్నీ కూడా మా అత్త చాలా నేర్పించింది. మా అత్తమ్మ ఉన్నారు, ఎలాగ దైవ సేవకులకి ఆమె ఇవ్వటం నేర్పించింది. నేను ఇప్పటికి కూడా అనేక పుస్తకాలు రాస్తూ ఉండేటప్పుడు ఒక పుస్తకంలో మాట వ్రాద్దామని ప్రారంభించాను, ఇంకా ముగించలేదు. అయితే దానిలో రాసినటువంటి మాట ఏంటంటే, దైవ సేవకులు ఇంటికి వచ్చినప్పుడు ఒక పెద్ద చాట, అప్పట్లో పెద్దగా ఉండే చాటలు, ఆ చాటలో బియ్యము, కందిపప్పు, చింతపండు అన్నీ ఏం కావాలన్నీ ఇచ్చి ఆ దైవ సేవకుడికి ఇవ్వమనేది. అంటే వీళ్ళ పితరులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. మా అత్తమ్మ కూడా చాలా మంచిది. అయితే మా బావగారు ఇప్పుడు ఇక్కడ దైవ సేవకులు చెప్పారు కదా, జిఆర్ ప్రకాష్ గారని, ఆయన చనిపోయింది 7వ తారీఖు, మా చిన్నత్త చనిపోయింది 6వ తారీఖు. ఒకరోజు తేడాతోటి వాళ్ళిద్దరు కూడా మృతి చెంది ఉన్నారు. దీని విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏదైనా సరే ఎవరమైనా ఈ లోకం విడిచి వెళ్ళిపోవలసిందే, కానీ ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రభు దగ్గరికి వెళ్తామా లేక నరకంలో ఉంటామా? జీవం కలిగినటువంటి దేవుడు మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనం నిత్యరాజ్యానికి చేర్చాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. బాప్తిస్తం విషయమై నేను ఒక మాట చెప్తాను. హైదరాబాద్ నుంచి ఒక సేవకుడు వచ్చిన్నాడు. ఆయన చెప్తూ వచ్చాడు ఏమనంటే, ఆమె మంచి పరిచర్య చేసేదంట. మంచి పరిచర్య, ఉదయాన్నే లేయటం, మందిరంలో అన్నీ కడగటం, తుడవటం, అన్నీ శుభ్రం చేయటం అంతా అయిపోయింది. తర్వాత పూర్తిగా చేపలు ఎత్తేంతవరకు అన్నీ ఆ పనులు చేశాను. అమ్మ బాప్తిస్తం తీసుకోమని అంటే, అయ్యా ఇద్దరు చిన్నపిల్లలు కాస్త పెద్దోళ్ళు అయినాక తీసుకుంటున్నాను అన్నదంట. పిల్లలు పెద్దోళ్ళు అయినాక అమ్మ బాప్తిస్తం తీసుకోమంటే, అయ్యా పిల్లలకు ఉద్యోగాలు వచ్చి నాకు తీసుకుంటాను అన్నదంట. పిల్లలకు ఉద్యోగాలు కూడా వచ్చాయి. తర్వాత అమ్మ బాప్తిస్తం తీసుకుంటే అయ్యా పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ అయ్యా అన్నదంట. పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆమె ఇంకా బాప్తిస్తం తీసుకోలేదు, ఆమె చనిపోయింది. ఈమె చేసినట్టు పరిచర్య నిమిత్తం ఈమె అనుకుంది, నేను పరలోక రాజ్యానికి వెళ్తానులే. కానీ అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా ఆపారంట. బ్రతిమలాడుకున్న 2 గంటల సమయం అయ్యా నేను బాప్తిస్తం తీసుకొని వస్తానని వచ్చేసిందంట. ఈమె సరిగ్గా ఆ పాతి పెట్టేటువంటి ఆ గొయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళి పెట్టెలో నుంచి తీసేటప్పుడు ఒకసారి చూడండి అని నా పెట్టె మొత్తం తీస్తారు కదా, ఆ తీసినప్పుడు ఆమె ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె లేచింది, అయ్యా నాకు బాప్తిస్తం ఇవ్వండి అన్నదంట. వెంటనే అక్కడ ఎవ్వరు లేరు. ఆమె పెట్టెలో నుంచి లేసరికి పాస్టర్ గారు కూడా లేరు, పరిగెత్తి వెళ్ళిపోయారంట. ఎవ్వరు లేరు అక్కడ. ఈమె వెంటబడిందంట. ఆ 2 గంటల సమయంలో పిల్లల్ని బతిమలాడుతుందంట. వాళ్ళు పరిగెత్తారంట. ఈలోపు పాస్టర్ గారిని వెళ్తే పాస్టర్ అమ్మగారు నిండా దుప్పటికప్పుడు గడగడ వణికిపోతున్నారు. నాకు బాప్తిస్తం ఇవ్వండి అమ్మని బ్రతిమలాడుకుందంట. కానీ ఇవ్వటానికి ఎవరు ఆ సమయము లేదు. తిరిగి 2 గంటలు అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. అంటే బాప్తిస్తం పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం కాబట్టి తప్పకుండా బాప్తిస్తం పొందండి. అందరూ రక్షించబడాలని దేవుడు మన కోసం మరి ఈ సమయాన్ని కూడా సిద్ధపరిచాడేమో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు రక్షణ కలిగినట్లయితే పరలోక రాజ్యం, నిత్య జీవంలోనికి, నిత్యానందంలోనికి వెళ్తాం. ఈ కొద్ది మాటలని ఈ సమయాన్ని ఇచ్చినట్టు దైవ సేవకులకి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. తెలియపరచినందుకు ప్రభు నామములో వందనాలు.